Best health packages up to 80% discount. Tirumala Diagnostics. రాముడి కోసం శబరి ఎంత వేచి చూసిందో కదా. ఆయన వచ్చినప్పుడు కొసరి ఆమె తినిపించింది. అలా ఇప్పుడు ఒక శబరి రాముడి ఆలయం కోసం మౌనవ్రతాన్ని పాటించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఆమె 30 ఏళ్ల పాటు మౌనవ్రతం పాటించింది. రాముడిపై ఆమెకున్న ప్రేమను అలా చాటుకుంది. ఎవరా మహానుభావురాలు, ఏంటామ కదా. జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన 85 ఏళ్ల సరస్వతీదేవికి శ్రీరాముడంటే వల్లమాలిన ప్రేమ, విపరీతమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఆమె అయోధ్యను సందర్శించారు. అక్కడ మళ్లీ రామమందిరాన్ని నిర్మించేంత వరకు తాను మౌనవ్రతం చేస్తారని ఆమె అనుకున్నారు. ఇక అంతే, ఆ రామమందిరం కోసం అప్పట్నుంచి రోజులో 23 గంటలు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటారు ఆమె. ఏదైనా కావాలంటే కేవలం సైగలతో చెప్పేవారు. ఇక రోజులో 1 గంట మాత్రమే ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడేవారట. ఇక అయోధ్యలో రామమందిరం భూమి పూజ చేసిన తర్వాత 24 గంటలు మౌనవ్రతం పాటించడం మొదలుపెట్టారంట. అయితే జనవరి 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ఆమెకు ఆహ్వానం అందింది. సోమవారం రాత్రి అయోధ్యకు బయలుదేరిన దేవి ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మౌనవ్రతాన్ని వేడనున్నట్లు ఆమె కుమారుడు తెలిపారు. స్థానికంగా ఆమెను మౌనీమాతగా పిలుస్తారట అందరూ. శ్రీరాముని స్మరణకే తన జీవితాన్ని అంకితం చేసిన సరస్వతి అగర్వాల్ ఇకపై అయోధ్యలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారట. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు స్వయంగా ఆ బాలరాముడే తనని పిలిచాడని ఆనందం వ్యక్తం చేశారు ఆమె. తన 30 ఏళ్ల కల నెరవేరింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు సరస్వతి. మరి మీకెలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి.